నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 16వ అధ్యాయం. ఆ సమయంలో నారద మహర్షి యమలోకానికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసి ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. యమధర్మరాజా, నీ లోకంలో ఎప్పుడూ నరకబాధలు పడేవారి ఏడుపులు అరుపులు వినిపిస్తుంటాయి కదా, ఇప్పుడేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? చిత్రగుప్తుడు కూడా ప్రాణుల పాపపుణ్యాల రెక్కలు రాయడం మానేసి ఏదో మునిలాగా మౌనంగా కూర్చున్నాడు ఏంటి? అసలు పాపాలు చేసే మనుషులు నీ లోకానికి రాకపోవడానికి కారణం ఏమిటి అని నారదుడు ప్రశ్నించాడు. అప్పుడు యముడు ఇలా సమాధానమిచ్చాడు. నారద మహర్షి, భూలోకంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన కీర్తిమంతుడు అనే రాజు ఉన్నాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఆ రాజు తన రాజ్యమంతటా ఒక చాటింపు వేశాడు. ప్రజలందరూ ఖచ్చితంగా వైశాఖ వ్రతాన్ని పాటించాలని, అలా చేయని వారిని కఠినంగా శిక్షిస్తానని భయపెట్టాడు. దాంతో ప్రజలందరూ భక్తితోనో లేక రాజు పెట్టిన దండన భయంతోనో తప్పకుండా వైశాఖ వ్రతాన్ని, ఆ ధర్మాలను ఆచరిస్తున్నారు. దీనివల్ల వారు చేసిన పాపాలన్నీ నశించిపోయి నేరుగా విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు. అందుకే నరకానికి వచ్చేవారు ఎవరూ లేక నేను ఇక్కడ ఖాళీగా కూర్చున్నాను. నాకు మళ్ళీ ఆ పాత గౌరవం కావాలి. అందుకే ఆ రాజుపై యుద్ధం ప్రకటించాలని అనుకుంటున్నాను. యజమాని చెప్పిన పని చెయ్యకుండా జీతం తీసుకునేవాడు నరకానికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు నన్ను ఇక్కడ పాపులను శిక్షించడానికి నియమించారు. నేను ఆ పని చేయకుండా ఇలా ఖాళీగా ఉండడం నాకు కూడా పాపమే. ఒకవేళ నేను ఆ రాజును ఓడించలేకపోతే నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి నేనేం చేయాలో అడుగుతాను అని యముడు తన బాధను చెప్పుకున్నాడు. నారదుడు సరే నీ ఇష్టం అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. వెంటనే యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతును ఎక్కి భయంకరమైన యమదండాన్ని పట్టుకొని 50 కోట్ల మంది యమభటులతో కలిసి కీర్తిమంతుడిపై దండెత్తాడు. వచ్చినవాడు సాక్షాత్తు యముడని తెలిసి కూడా కీర్తిమంతుడు ఏమాత్రం భయపడకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు. యముడికి రాజుకి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. యముడి సైన్యమైన మృత్యువు, రోగాలు, యమదూతలు రాజు పరాక్రమానికి తట్టుకోలేక పారిపోయారు. యముడు ప్రయోగించిన ఆయుధాలన్నీ కీర్తిమంతుడి అస్త్రాల ముందు పనిచేయలేదు. చివరికి యముడు కోపంతో బ్రహ్మాస్త్రంతో మంత్రించిన యమదండాన్ని రాజుపై విసిరాడు. ఆ భయంకరమైన ఆయుధాన్ని చూసి అందరూ హాహాకారాలు చేశారు. కాని శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన కీర్తిమంతుడిని రక్షించడానికి వెంటనే సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం యమదండాన్ని, దానిలోని బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసి వెనక్కి తిరిగి యముడి మీదకు దూసుకెళ్ళింది. అప్పుడు విష్ణుభక్తుడైన ఆ రాజు సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ, ఓ సుదర్శన చక్రమా, నువ్వు లోకాలను రక్షించడానికి విష్ణుమూర్తి ధరించిన ఆయుధానివి, నీకు నమస్కారం. దయచేసి యమధర్మరాజును చంపకు, ఆయనపై కరుణ చూపించు అని ప్రార్థించాడు. రాజు ప్రార్థన మన్నించిన చక్రం యముడిని విడిచిపెట్టి రాజు దగ్గర నిలబడింది. తన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడం, తనను చంపవద్దని శత్రువు వేడుకోవడం చూసి యముడు ఎంతో అవమానంగా భావించాడు, బాధపడ్డాడు. యముడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సభలో కొలువై ఉన్నాడు. ఆ సభ ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ లోకపాలకులు, దిక్పాలకులు మాత్రమే కాదు, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు అన్నీ రూపాలు ధరించి అక్కడ ఉన్నాయి. కాలానికి సంబంధించిన క్షణాలు, నిమిషాలు, గడియలు, నెలలు, ఏళ్ళు, ఋతువులు, యుగాలు కూడా అక్కడ కొలువై ఉన్నాయి. సుఖదుఖాలు, భయం, గెలుపు, ఓటములు, సత్వ, రజ, తమో గుణాలు వంటివి కూడా అక్కడ ఉన్నాయి. అటువంటి గొప్ప సభలోకి యమధర్మరాజు ప్రవేశించాడు. నిరంతరం పనితో ఉండే యముడు ఇలా ఎందుకు వచ్చాడు? ఆయన వెంట ఉన్న పాపపుణ్యాల పట్టికలో అన్ని కొట్టివేతలు ఎందుకున్నాయి అని సభలోని వారు ఆశ్చర్యపోయాడు. యముడు వెళ్లి బ్రహ్మదేవుడి పాదాల మీద పడి, స్వామి నన్ను రక్షించు. అందరినీ ఏడిపించే నేను ఈరోజు పరాభవం పాలయ్యాను. చిత్రగుప్తుడు రాసిన పాపాలను నేనే కొట్టివేయవలసి వస్తుంది. ప్రజలందరూ వైశాఖ వ్రతం చేసి విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు. నేను ఇక్కడ పని లేకుండా ఉన్నాను అని బాధపడ్డాడు. అప్పుడు వాయుదేవుడు ముందుకు వచ్చి బ్రహ్మ పాదాలపై పడి ఉన్న యమునిని లేవదీసి ఓదార్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. యమధర్మరాజా, నిన్ను ఇంతలా అవమానించింది ఎవరు? నీ పనికి అడ్డుపడింది ఎవరు? ఆ పాపపుణ్యాల లెక్కలను తుడిచివేసింది ఎవరు? వివరంగా చెప్పు. మనందరికీ ప్రభువు ఒక్కడే ఉన్నాడు, భయపడకుండా చెప్పు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు చాలా దీనంగా జరిగిందంతా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. వైశాఖ పురాణం 16వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా క్రమం తప్పకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పురాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.